నమస్తే. ప్రజెంట్ మనం మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి బరిలో దిగుతూ ఉన్నారు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కూడా పోటీలో ఉండబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బలాలు వాళ్ళ బలగాలు ఏందనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఆయన యొక్క సిట్టింగ్ ఎంపీ స్థానం కాబట్టి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు. మరో పక్కన ఈటెల రాజేందర్ సైతం ఆయన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఒక పక్కన హుజురాబాద్, మరో పక్కన గజ్వేల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క చరిష్మా తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో అందరికంటే ముందుగానే ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మరో పక్కన రాగిడి లక్ష్మారెడ్డి సైతం ఇక్కడ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముగ్గురు వారి యొక్క విజయ అవకాశాలపైన వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్లలో వాళ్ళ యొక్క పార్టీ జెండా ఎగరవేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్తారు, ఏ అభ్యర్థి వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఇక్కడ కొంచెం టఫే ఉన్నట్టుంది. ఏ పార్టీ బయటపడేటట్టుంది ఇక్కడ? పార్టీ అంటే ఇక చెప్పలేము, పబ్లిక్ టాక్ అది. ఇప్పుడు స్టేట్లో మాత్రం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ తక్కువ, బీఆర్ఎస్ కూడా ఎక్కువైతే బీజేపీకి అంతే. ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేయాలనుకుంటాను? అంటే సెంట్రల్లో బీజేపీ కదా అన్న, స్టేట్లో ఎమ్మెల్యే కూడా కాబట్టి ఇక్కడ స్టేట్కి వేస్తారు, సెంట్రల్ కాబట్టి ఎంపీ కాబట్టి ఎంపీకి బీజేపీకి వేస్తారు. ఎట్లా ఉంది ఈటెల రాజేందర్ నమ్మకం ఉందా? ఈటెల రాజేందర్ పక్కా అన్న, గన్ షాట్. అంతేనా? ఆయన లోకల్ కాదని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఎవరు లోకల్ కాదు, అదే అట్లా అనుకుంటే అందరు బతికొచ్చిన వాళ్ళు ఇక్కడికి, ఎవరు లోకల్ కాదు. లోకల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ వ్యక్తిత్వం బట్టి వేస్తారు ఓటు, ఎవరు లోకల్ కాదు కదా, అంతే కదా. ఎందుకు బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలని మీరు అనుకుంటారు? ఎందుకంటే ఇక మనకు క్యాండిడేట్ మంచోడు. ఎట్లా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన మీ అభిప్రాయం? పరిపాలన కొద్దిగా బెటర్, అది వచ్చి 5 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, కొంచెం బెటర్. కొంచెం అంటే మరీ అంత ఫుల్ కాదు, అందుకే కొద్దిగా ముందుకు జరుగుతామంటే చెప్పలేము కదా. వాళ్ళు కూడా ఒడిదడుకులు చూసుకొని సాఫీగా జరుగుతుంటారు ముందడుగు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకే తెలుసు. పక్క ఈటెల రాజేందర్కేనా? ఈటెల రాజేందర్ అంటే బీజేపీకే క్యాండిడేట్ ఇవ్వాలని ఉండని పార్టీ మనకి. ఈటెల రాజేందర్ ఎవరైనా పర్లేదు కానీ మీరైతే బీజేపీ లోకల్ అంటే ఇక మనం ఇష్టం. అది ఎన్నికలలో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎవరు గెలిచేటువంటి అవకాశం? ఈటెల రాజేందర్ గారు గెలుస్తారండి. ఎందుకోసమని? అతను చేసే పనులు కొన్ని మంచి పనులు ఉన్నాయి. అతను కరోనా టైంలో చాలా తిరిగిండు, ప్రాణానికి భయపడకుండా అందరినీ కాపాడిండు, మందులు ఇంజక్షన్ల గురించి ఇప్పించిండు. అందుకే అతను ఈటెల రాజేందర్కే ఓటు వేయాలని అనుకుంటున్నాం. అతడే గెలుస్తాడు, ఆసారి గెలుస్తాడు ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుండి. ప్రధాని మోడీ గారు అయితేనే ప్రధాని బాగుంటుందండి. మోడీ గారే ప్రధానమంత్రి అవుతాడు. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకుంటూ అందరినీ చూసుకుంటూ చేస్తున్నాడు కాబట్టి అతడే ప్రధానమంత్రి ఉంటే బాగుంటుంది. బీజేపీకే ఓటు వస్తుంది. బీజేపీ ఈటెల రాజేందర్, మోడీ వచ్చేస్తాడు సెంటర్లో, బీజేపీకే ఓటేస్తుంది. కాంగ్రెస్ పరిపాలన ఎంతైనా చాలా ఇదే క్రిటికల్గా ఉంది. వాళ్ళు అనుకునే అని చెప్పినే అని చేయడం లేదు. 2500 లేడీస్కి ఇస్తామన్నారు, అవి లేదు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అవి లేదు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? నువ్వు ఏ పార్టీకి ఇస్తావు? బీజేపీ ఆల్వేస్ బీజేపీ, అంత బీజేపీ వస్తుంది ఈసారి. ఎందుకని? 400 पार मोदी है तो सब है, जो राम को लाए हम उसको लाएंगे, बस मोदी जी है इस बार. ईटल राजेंद्र बस अपने बीजेपी ऑलवेज बीजेपी, हमारे मारवाड़ी सब बीजेपी को डालते हैं. ఎందుకు మోడీ ఏం చేసిండు ఇక్కడ దేశానికి? మీరు ఎందుకు చేయలేదండి? మీరు చెప్పండి, ఏం చేయలేదు. మీరు చెప్పండి ఒకసారి. మీరు క్వశ్చన్ అడిగారు కదా ఏం చేసిండు అనేసి, మీకు తెలియదు కదా. ఏం చేయలేదు చెప్పండి, నేను ఏం చేసిరో చెప్తా. అన్నీ చేసిరు సార్, మీరు చూస్తున్నారు. రామ్ మందిర్ కానీ, ఇది ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఏం చేస్తుండు, మంచిగా చేస్తుండు. మీరు ఒక చెడ చూపెట్టండి, నేను ఒక మంచి చూపిస్తాను. మోదీ గారి గురించి ఒక చెడ చూపెట్టండి, ఇది తప్పు చేసిండు అనేసి నేను
మంచిగా చూపిస్తాం మీకు, అది చెప్పండి. మోడీ మళ్ళీ ప్రధాని అవుతాడా? బిల్కుల్ 99 400 पार अब की बार 400 पार అన్నాడు అంతే. మోదీజీ ఆతే ఇస్ బార్. ఓకే, మీరు ఈసారి ఏ పార్టీకి వేస్తారు ఓటు? మరి ఏ పార్టీకి వేస్తాం ఆ పార్టీకి మీకు గిట్ట తెలుసు, అందరికి తెలుసు. ఏంటి మీరు గిట్ట ఏంటి చెప్తున్నా అందరికి, బీజేపీ, ఆల్వేస్ బీజేపీ. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటాను? నేను పక్క 100% బీజేపీకి వేస్తాను అనుకుంటాను. ఎందుకని? అంటే మోడీ దేశంలో మంచి ఎడ్యుకేటెడ్, అన్నీ తెలిసినవాడు, ఇండియాకు మొత్తం అన్నీ చేస్తున్నాడు కాబట్టి రైతు భరోసా కానీ మన హిందువులు కానీ అన్నిటికీ కులమతం లేకుండా అన్ని చేస్తున్నాడు కాబట్టి నేను బీజేపీకి ఓటేస్తున్నాను. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు ఇక్కడ? 100% రాజేందర్ గారే. రాజేందర్ గారు ఎడ్యుకేటెడ్, మంచి తెలిసినవాడు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏది పార్శ్వత్వం లేకుండా మంచిగా చేశాడు కాబట్టి నేను ఈటల రాజేందర్ గురించి నా వల్ల గారు మా ఫ్యామిలీ అన్నీ ఓటు వేపిస్తాను నేను. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారం ఉన్నది, అన్ని బాగానే చేస్తా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అండి కరెక్టే. ఈ ఆయన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి గెలిచాడు కానీ మల్కాజ్గిరి ఉందో లేదో తెలియదు, మర్చిపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి గెలిచాడు, పివి నరసింహరావు గెలిచాడు. మల్కాజ్గిరి గురించి మాకు ఈ ఇక్కడ ఇచ్చారు కదా, ఇది మల్కాజ్గిరి ఉందా లేదని మర్చిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాత్రం మోడీ, ఇక్కడ మాత్రం రాజేంద్ర గారు గెలవాలని మా కోరికది. అన్న, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి వైపు పెద్ద సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్, ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని అనుకుంటున్నాం. సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకుంటాము? బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి వేసాం కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. అది గెలిచి చేసేది కూడా ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు వేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఒక పక్కన పథకాలు ఏమీ అమలు కావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. 4 months కదా, కొంచెం టైం వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంటుంది కదా, దాని తర్వాత ఎట్లా అయిందని తెలుస్తుంటుంది. ఎట్లా ఆమె లోకల్ కాదన్నటువంటి ప్రచారం కూడా బాగా లోకల్ లెవెల్ కాదు కదా అండి, ఈటల రాజేందర్ కూడా లోకల్ కాదు కదా. ఏ పార్టీకి మధ్యలో పోటీ ఉండే అటువంటి అవకాశం కనబడుతుంది? బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. ఓకే, బయటపడతాడు ఈసారి మళ్ళీ సునీతా మహేందర్ రెడ్డి? పడాలని కోరుకుంటున్నాం. మీరైతే ఈసారి ఏ పార్టీకి వేస్తారు ఓటు? కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్. ఎవరు గెలిచేటట్టున్నారు ఇక్కడ మల్కాజ్గిరిలో? ఆయన ఇటల ఈటల గెలుస్తాడా? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? నేను బీజేపీ. అంతే, బీజేపీ. మనం ఎందుకంటే బీజేపీ మంచి పని చేస్తున్నారు కదా, ఎన్ని విధాలకు మంచి పని చేస్తున్నారు, అందుకే బీజేపీని గెలిపిద్దాం. ఎవరు బీజేపీ పార్టీ నుంచి? ఇటల రాజేంద్ర అయినా కదా, ఇటలనే కదా. ఈటల రాజేందర్కి వేస్తావు ఓటు? అవును. ఏమేమి పనులు చేసింది బీజేపీ పార్టీ? బీజేపీ అన్ని పనులు చేస్తారు కదా అన్న, మొత్తం సెంట్రల్ ఇందా ఇక్కడ మన అన్ని పనులు బీజేపీ చేస్తారు కదా. ఏ స్టేట్లో కానీ బీజేపీనే కదా, ఎన్ని పనులు మంచిగా చేస్తున్నారు కదా వాళ్ళు. అట్లా దాని గురించి బీజేపీకి వేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. సెంట్రల్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీనే. మోడీ రావాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది, ఎందుకు బీజేపీ పార్టీకి వేయాలనుకుంటా ఉన్నారు? అంటే వాళ్ళు మంచి పని చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తాం. అట్లా ఇప్పుడు మాత్రం బీజేపీ కావాలి మనకి సెంట్రల్లో కానీ. అట్లా ఈసారి అయితే బీజేపీ కంపల్సరీ బీజేపీకే వేస్తాం. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుందన్న? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకని? అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, దాదాపుగా కాంగ్రెస్కి అవకాశం ఉంది ఎక్కువ. నేను అంతే. ఎట్లా కనబడతా ఉంది 100 రోజుల పరిపాలన ఎట్లా అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పటికైతే పర్లేదు. అభ్యర్థి ఎవరు నిలబడ్డారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ? పట్నం సునీత గెలుస్తుందా? ఎక్కువ అవకాశం పట్నం సునీత అవుతుంది. నెక్స్ట్ అవకాశం ఈటల రాజేందర్కి ఉంది. 3వ అవకాశం బీఆర్ఎస్. అంతే, కన్ఫర్మ్. అది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం కనబడతా ఉంది? ఎవరంటే అందరిది ఓన్గానే, ఎవరు ఏం అర్థమవుతలేదు, చూసి చెప్పవచ్చు. అందరూ ముగ్గురు మంచిగానే ఉన్నారు. ఎవరికి కనబడతా ఉన్నది ఎక్కువ? విజయ్ అంటే కాంగ్రెస్ ఉంటుంది. ఎట్లా కనబడుతుంది 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? మాకు బాగానే ఉంటుంది, ఎప్పటి నుంచో అంతే. ఇక బాగానే ఉంటుంది మాకు. కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. ఎట్లా ఉన్నా కూడా కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ పార్టీకి వేస్తారు ఈసారి మీరు? మేము ఎప్పటికైనా ఓటు కాంగ్రెస్కి వేస్తాం, ఎప్పుడు వేరే ఏమి వెయ్యం. గెలుస్తుంది ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి? గెలుస్తుంది అన్న, ఖచ్చితంగా గెలుస్తుంది. ఆమె స్థానికురాలు కాదు అని చెప్పేసి ప్రచారం అయితే ఉన్నది. ఇక చేసేటోళ్ళు ఎంతో చేస్తారు అన్న, దానికి మనం ఏం చేస్తాం. అయితే ఖచ్చితంగా అవుతుంది. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న. ఎవరు గెలిచే అవకాశం కనబడతా ఉన్నాయి ఇక్కడ? కాంగ్రెస్ అన్న. ఎందుకని? ఎందుకంటే ఇక అప్పటి నుంచి వస్తుంది కదా, ఇప్పుడు ముందు నుంచి ఎట్లా అంటే ఏం చెప్పాలని, ఇప్పుడు ఇంకా ఉంది కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, చూద్దాం అప్పటి లోపల ఏమన్నా. ఏ పార్టీకి వేస్తారు ఈసారి మీరు ఓటు?
కాంగ్రెస్ ఉంది, ఇక కాంగ్రెస్కి వేయాలి ఇక. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అయితే కొన్ని అమలు పరిచిండు, ఇంకా రాను ఇంకేం చేస్తాడో చూడాలి. చూసి బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ ఈటల రాజేందర్ నిలబడతా ఉన్నాడు, గట్టి అభ్యర్థి. అయినా కానీ గెలుస్తుంది ఇక్కడ సొంతమైంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే ఇక అది అనుకోకుండా వచ్చింది, చెప్పలేము ఇక ఎవరు ఇక పబ్లిక్ టాక్ ఎట్లుంటే అట్లా ఇక అంతే. మీరైతే ఓటు మాత్రం అటు వేస్తారా? కాంగ్రెస్కి పక్క కాంగ్రెస్కేనా? ఎందుకో అట్లా అంతే. ఆ. అందుకు కుంభకోణాలమయమైన బంగారు తెలంగాణ చేతనని ఉమ్. అంతా అప్పులమయం చేశా ఎవరు చేసిండు? కేసీఆర్ గారు. ఆ. ఇంకేమో డెవలప్ అయితే ఏంది, ఆ అప్పులు కట్టుడే సరిపోతుంది రేవంత్ రెడ్డి గారు. ఉమ్. ఎన్నికల హామీలో నాకు అది అమలు చేయలేదు ఇది అమలు చేయలేదు అని అంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మరి వచ్చిందే ఒక 100 సంవత్సరాలు 100 రోజులు కాలే, అంతలోనే ఎన్నికలు కూడా వచ్చి అప్పుడు అన్ని అమలు చేయమంటే ఎట్ట చేస్తే చిన్న నిమ్మలంగా ఒకటి చేస్తుంది కాంగ్రెస్. ఏ పార్టీకి వేస్తే ఓటు ఇస్తారు? కాంగ్రెస్కి వేస్తాం 100%. కాంగ్రెస్కి. పరిపాలన మంచిగా లేదు, 100 రోజులు అయిపోతుంది, ఏం చేతలేడు అని చెప్పేసి అంటారు కదా. 100 రోజుల్లో ఏం చేస్తారన్న? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది, ఇంకా ఉన్నదా లేదా? మరి అప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎన్నికల కోళ్ళు ఎవరు చేయనియరు కదా, ఏదైనా చేయనిస్తారా? ఎన్నికలు ఈసీ ఒప్పుకుంటుందా? చేస్తాడు. ఇప్పుడు ఆగస్టు 15 రైతు బంధు అవన్నీ ఇస్తానంటగా కుదింపు కూడా చేసిండు. అందరికీ లేదని రైతులు ఆగ్రహంగా ఉండొచ్చు. ఇప్పుడు అంత ఇస్తే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 150 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 500 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు దాన్ని కుదించాలి. అంతంతా ఇప్పుడు భూస్వాములకి ఇస్తే ఇక ఏడుంటుంది? అంతా ఆర్థికంగా ఏర్పడే